అంటే నిన్న పార్లమెంట్ లో అమిత్ షా చివరి రోజు ప్రసంగంలో మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గద్దర్ అనే వ్యక్తిని కలవడానికి సంబంధించిన విషయంలో ఆయన చాలా పెద్ద కామెంట్లు చేసిండు. దాన్ని ఏ విధంగా అర్థం అంటే గద్దరు ఆనాడు కొంతమందిని చంపిండు అనే మాటలు మాట్లాడకుండా గద్దరు కూడా పూర్తి స్థాయిలో దేశద్రోహి అన్నట్టుగా మాట్లాడినట్టు వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం? ఇప్పుడు అమిత్ షాకు ఆ విషయాల పట్ల అవగాహన ఉందో లేదో అయితే నాకు స్పష్టంగా కనబడ్డది. అమిత్ షాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. నా దృష్టిలో అమిత్ షా అంటే అసలు గద్దర్ గురించి మాట్లాడడం అంటే గద్దరు గోటికున్న జ్ఞానం కూడా అమిత్ షాకు లేదని నేను అనుకుంటున్నా. గద్దర్ను రాహుల్ గాంధీ కలవడం ఏందండి? గద్దర్ను ఈ దేశంలో ఉన్న మేధావులు అందరు కలిసిరు. అంతెందుకు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం ఉందిగా, పార్టీ కార్యాలయం, ఆ పార్టీ కార్యాలయం కూడా మన గద్దరన్న పోయిండు. ఆడ కిషన్ రెడ్డి గద్దరన్న అనిపోతే వచ్చిండు. అసలు నాకు తెలిసి అమిత్ షా కేంద్ర హోంమంత్రేనా? ఒకవేళ కేంద్ర హోంమంత్రి అయితే సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గద్దర్ అని కొత్త లెటర్ పెట్టిండు. గద్దర్ పెద్ద లెజెండర్ పాటల తెలంగాణ పోరాటంలోని అంటే అసలు అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే విషయం కూడా అమిత్ షాకి తెలియదా? అంటే నరేంద్ర మోడీని అమిత్ షా అవమానిస్తుండా? చెప్పండి. అంటే నరేంద్ర మోడీని అమిత్ షా గౌరవిస్తలేడా? గద్దర్ను రాహుల్ గాంధీ మాట్లాడమేంది? గద్దర్ లేకపోతే తెలంగాణ లేదు, గద్దర్ పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ఎవరైనా సరే, ఇంకా నయం అమిత్ షా గొప్పోడు, గద్దర్ చచ్చిపోయాడు కాబట్టి బతుకుడు. గద్దర్ బతుకున్న ఒక పాటలు ఒక పల్లె పడితే చచ్చిపోయాడు. ఆయన పాటకున్న పవర్ అసలు ఉంటుంది కదా. మీరు ఆ గద్దర్ గురించి మాట్లాడాల్సింది. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడితే ఏం మాట్లాడుతావు? మనిషి లెక్క మాట్లాడుతున్నావా? మనుషులు చచ్చిపోతే ఆనందపడుతున్నావు. నువ్వు మనిషివా మృగానివా? ఇదెక్కడి రాజనీతి? ఇదెక్కడి పార్లమెంట్ సిస్టము? ఈ దేశంలో పుట్టినోళ్ళు చచ్చిపోతే ఆనందపడుతున్నావు. గద్దర్ తెలంగాణ కోసం బుల్లెట్లు దింపుకుండు. తెలంగాణ మట్టిలో తెలంగాణ శ్వాసలో గద్దర్ ఉంటాడు. గద్దర్ గానం గురించి నీకేమెరకవే? నీకు కోసుడు రక్తం చూసుడు తప్ప నువ్వా మాట్లాడేది? మీరు అద్భుతంగా మాట్లాడి ఇంకా గద్దర్ గురించి. రాబోయే ఎలక్షన్ ఉన్నాయి కదా, మీకు తెలుస్తుంది గద్దర్ పవర్ ఏందో. చూడండి, ఇంకా ఈ నెలలో మీ కాషాయం ఎవరుతుందో ఎవరెవరుతుందో చూసుకోండి. మీరు కాషాయం పట్టుకొని కమలాలు పట్టుకొని ఉరికాని బాగా ఉరికొస్తారు. మా వాళ్ళు కత్తులు పెట్టి మీ కమలాలు పోస్తారు. ఆ 2 వద్దులు అయితే ఎందుకే ఎవరు దుంకుతారు? దుంకులాగానే సరిపోదు. చాలా విషయాలు ఉంటాయి, చాలా తెలుసుకోవాలి. మీరు గద్దర్ మాట్లాడే స్థాయి మీకు కాదు. రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ కంటే గొప్పోడు గద్దర్. అసలు గద్దర్ అంటే తెలంగాణ, గద్దర్ అంటే దేశం. ఆయన పాట పాడితే 18 భాషలు ఆడింది ఆ దేశంలో. పీడిత ప్రజల గొంతుగా గద్దరు. ఇక మీరు మొత్తం ఇక మీ ఆర్ఎస్ఎస్ భజన వేసుకుంటే మీ లెక్కుంటే కష్టం అది. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవమానించడు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేనోడు. అసలు నాకు తెలిసి అసలు గుజరాత్ అనేది తెలంగాణ భాగం ఉంటే అసలు అసంటోని పుట్టించడం కాదు. నెల పుట్టించి పాలన చేయకుండా దాదాపు 12 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ గా మార్చిండ్రు అనేది ఆయన వాదన. దానికి నాయకత్వం ఏంటంటే ఈ అర్బన్ నక్సలైట్ల వల్లనే వాళ్ళు తయారైంది. వీళ్ళని కలవడం ఏంది? అసలు ఈ నక్సలైట్లను పెంచిపోషించిందే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నా. అన్న కాంగ్రెస్ నక్సలైట్లను పెంచిపోషిస్తే ఆపరేషన్ పహార్ ఎవరు పెట్టిండు? బీజేపీ పెట్టిరా? కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా. గ్రీన్ హెవెంట్ ఎవరు పెట్టిరు? కాంగ్రెస్ పెట్టలేదా? అరే మీరు పాలకులా జోకర్లా భయ? నాకు అర్థం కాదు. ఆపరేషన్ పహార్ పెట్టి వేలాది మంది ఆదివాసీలను అమాయకమైన నక్సలైట్లను చంపింది కాంగ్రెస్ కాదా? మళ్ళీ ప్రతి ఒక్కరు భలే ఉంటారు. అసలు అర్బన్ నక్సలైట్లు అంటే నక్సలైట్లు అంతమంది అమిత్ షా లోక్సభలో చెప్పిండు. మరి అర్బన్ నక్సలైట్లు ఏడురు? అసలు ఇదేంది? నక్సలైట్లు లేనప్పుడు అర్బన్ నక్సలైట్లు ఏముంటారు? మళ్ళీ ఇంకా భయంకరమైన జోకు. అసలు నక్సలైట్ ఎట్టుంటారు ఈ దేశంలో? అంటే నక్సలైట్ ఎక్కడ పుట్టిరు? పాకిస్తాన్ లో పుట్టిరా? బంగ్లాదేశ్ లో పుట్టిరా? మయన్మార్ లో పుట్టిరా? ఈ దేశంలో పుట్టిన కోర్టులు చాలాసార్లు చెప్పినాయి కదా, ఒక వ్యక్తుల మీద సిద్ధాంతాలకు లోబడి వాళ్ళ సిద్ధాంతాల కోసం పనిచేస్తారని చెప్పిండు. తుపాకులు పట్టు రాజ్యాంగం విరుద్ధం. అందుకే మీరు వాళ్ళతో యుద్ధం చేసిరు. యుద్ధాల మీద బలం ఉన్నారు, మీరు గెలిచిరని చెప్పిన లోక్సభలో కూడా చెప్పిరు. నక్సలైట్లు లేరని చెప్పి ఇంకా అయిపోయి ఇంకా అర్బన్ నక్సలైట్ ఎవరు ఉంటాడు? అంటే ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద మనం మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు ఇగో ఇది బీజేపీ పార్టీ యొక్క ప్రధాన ఎజెండా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సల్ జడ్జిగా ప్రస్తావించారు. దాన్ని ఏ విధంగా? నేను ఏమని చెప్పిన, ఆర్ఎస్ఎస్ కు గొప్పది దేశం, మన జై శ్రీరామ్ గొప్ప ఇది చెప్తేనే దేశభక్తులన్నా. సుప్రీంకోర్టు ఎవరినైనా అర్బన్ నక్సలైట్ అంటారు. వాళ్ళని ఏమనొద్దు. మనం అందరం కలిసి ఇట్లా జై శ్రీరామ్ అనుకో ర్యాలీ చేసినాం అనుకో, అబ్బా రాకేష్ నాయకత్వంలో గొప్ప దేశభక్తులు అంటారు. లేదా మోడీ అమిత్ షా తప్పు చేస్తారంటే తీసుకొని జైలు వాళ్ళు దేశద్రోహులు అంటారు. ఇగో ఇది దేశంలో నడుస్తున్నది. చెప్పండి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అన్నారు దేశంలో. మీరు ప్రతిసారి ఎమర్జెన్సీ మాట్లాడతారు కదా. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కంటే ఈ దేశంలో 2 ఎమర్జెన్సీ నడుస్తుంది మోడీ హయాంలో.
అది ఎవడు మాట్లాడితే జైలు వేస్తారు. మరి హిందూ మతం గురించి మోడీ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడు? చెప్పండి. దళితుల మీద దాడులు జరుగుతున్నాయా, మరి ఎందుకు చేస్తారు మోడీ ఎందుకు మాట్లాడు? ఇదా చెప్పండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ప్రపంచ యుద్ధాలు. 6 అడుగుల చాతున్నాడు కదా ఆయన, లేకపోతే అసలు మనోళ్ళు పెడతారు మెసేజ్. నాకు నవ్వు వస్తుంది. 6 అడుగుల చాతున్నాడు లేకపోతే దేశమే అంటాడు. మరి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏడు దేశము చెప్పండి? లాల్ బహదూర్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశం లేదా? నెహ్రూ ఉన్నప్పుడు ఈ దేశం లేదా? ఇది ఎక్కడిది? ఏం నేర్పిస్తారు దేశానికి? ఇదంతా యువకులుగా, విద్యావంతులుగా, విద్యార్థులుగా మనం ఆలోచన చేయాలి. దేశము క్రిటికల్ సమస్యలోకి వెళ్ళిపోతుంది. మనం తెలియకుండానే దేశంలో మన ధర్మాన్ని అమలు చేయడానికి ముందుకొస్తుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని తీవ్ర స్థాయిలో అడుగుంటాము. గద్దర్ గురించి ఎవడు మాట్లాడినా, గద్దర్ పొడుస్తున్న పొద్దు పాట పెట్టి సౌండ్ ఫుల్ గా పెడితే ఆ సౌండ్ కు వీళ్ళకి గుండెలా చెప్తారు కొడుకులంతా. ఒకటే మాట, గద్దర్ పాట పెట్టి సౌండ్ పెడితే చచ్చిపోయేటోళ్ళ. మీరు గద్దర్ గురించి మాట్లాడతారా? ఆ పాట వేల గొంతుల పాట గద్దర్ తెలంగాణ కాబట్టి నువ్వు చూడు. తెలంగాణ నెక్స్ట్ మీ పార్టీ ఎట్లా వస్తో, మీరు ఎట్లా వస్తో చూద్దాం. గద్దర్ అవమానిస్తారు మీరు. ఖచ్చితంగా గద్దర్ను అవమానించిన వాళ్ళు త్వరలోనే తగిన మూల్యము, తగిన బుద్ధి చెల్లించుకుంటారు.